ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఇంటి గుమ్మానికి ఏ వస్తువులను కడితే మీ కుటుంబానికి సిరిసంపదలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోవడం లేదా గుమ్మడికాయలు కట్టడం, కలబంద మొక్కను కట్టడం, అలాగే దిష్టి యంత్రాలు కడుతూ ఉంటారు. ఇలాంటి వస్తువులను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఇంటిపై నరదిష్టి పడకుండా ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ వేలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా దేవతలందరూ మీ ఇంటిని రక్షిస్తారు. ముఖ్యంగా ఏదైనా ఒక అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఇంటి ముందు కట్టే గుమ్మడికాయకి ఖచ్చితంగా తొడిమ ఉండాలి. తొడిమలేని గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కట్టకూడదు. అమావాస్య రోజున గుమ్మడికాయను కట్టలేనివారు ఏదైనా ఒక శనివారం రోజున ఇంటికి గుమ్మడికాయను కట్టుకోవచ్చు. అలాగే ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా మీ కుటుంబమంతా ఆనందంతో జీవిస్తారు. కలబంద మొక్కను వేళ్లతో సహా తెచ్చుకొని సాంబ్రాణి పొగవేసి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీస్తే లక్ష్మీదేవి ఆనందపడి మీ ఇంటిపై సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీ ప్రధాన తలుపులపైన గంధంతో స్వస్తిక్ గుర్తును గీయండి. కుటుంబంలో కష్టాలు లేకుండా ఎల్లప్పుడూ కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో కొంచెం ఉప్పు వేసి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇక మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది. డబ్బును ఆకర్షించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా వినాయకుని చిత్రపటాన్ని పెట్టుకోండి. ఇంటి గుమ్మం బయట వినాయకుని ఫోటో ఉంటే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కుటుంబంపై నరదిష్టి ఏర్పడకుండా ఉంటుంది. అలాగే మనలో కొంతమంది నిమ్మకాయలు అలాగే మిరపకాయలను ఒక దారానికి గుచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు. ఇంటి గుమ్మానికి ఇలా నిమ్మకాయలను కడితే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. కాబట్టి అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు, అలాగే డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న అప్పుల సమస్యలు తీరిపోయి విపరీతమైన సంపద కలిసొస్తుంది. ఏనుగులకి అలాగే లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఇంటి ముఖద్వారం ఇరువైపులా ఏనుగుల బొమ్మలను వీలాడదీయండి. మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.